ఒక సమీక్ష 65 ఏళ్ల క్రితం 1947లో స్వతంత్రం రాగానే అనేక వేల బానిసత్వం కారణంగా మనం చాలా కష్టాలు పడ్డాం. ఇక ముందైనా కొంచెం హాయిగా తృప్తిగా సుఖంగా జీవించాలనేటువంటి ఈ వ్యక్తిగతమైనటువంటి ఈ కుటుంబ వ్యవస్థలో కానీ లేకపోతే తన యొక్క వృత్తి ధర్మాలకు సంబంధించిన దాంట్లో మనం బిజీ అయిపోయాం. ప్రతి యావరేజ్ సగటు పర్సన్ ఏ రంగంలో ఉన్నా కూడా ఈ బిజీ కావడం వెళ్ళిందంటే మన పక్కన నాతో పాటు ఉన్న సమాజం యొక్క అనేక విషయాలపైన నా బాధ్యత ఉంది అనేటువంటి స్పృహ కూడా లేకుండా 65 ఏళ్లుగా మనం ఈ కోల్పోయినటువంటి మన యొక్క బాధ్యతను ఎక్కడైతే నిర్వర్తించలేదో కోల్పోయినటువంటి ఈ 65 ఏళ్లలో ఈ రోజు మనకు కనపడుతున్న అనేక సమస్యలు ముందు బాధ్యతగా ఒక పౌరుడు తీసుకోవాలి. ఎవరినో నిందించడము ప్రభుత్వాల్ని నాయకుల్ని కాకుండా నా పాత్రని నిర్వర్తించాను లేదనేది ఒకసారి సమీక్ష చేసుకోవాలి. అక్కడ ఈ సమీక్ష చేసుకున్న దాంట్లో ముఖ్యంగా స్పృహగల పౌరులు అనేటువంటి ఎవరైతే మేధావులే కావచ్చు లేకపోతే సమాజంలో అంతో ఎంతో కాస్త స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ముఖ్యంగా ఈ బాధ్యత మనం తీసుకున్నప్పుడు తప్పకుండా మిగతా సామాన్య జనం కూడా తప్పకుండా వాళ్ళని అనుసరించేటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం గుర్తిరగకపోతే ఇంకా చాలా అనర్థాలు మనం అనుభవించాలి. నిజానికి మనం స్వాతంత్రానికి పూర్వం మన భావజనం మనం ఆలోచించే తీరు ఎలా ఉండేది, ఇవాళకి ఆ తీరులో మార్పు వస్తోందని మీరు అనుకుంటున్నారా? మార్పు రాకపోవటమే ఈ సమస్యలకు కారణం అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, అటువంటి యాటిట్యూడ్స్ కానివ్వండి, అలా డెవలప్ అయింది. ఆ బ్రిటిష్ మెంటాలిటీ, వాళ్ళు మన రూలర్స్, మనం వాళ్ళ కింద రూల్డ్ పీపుల్ అనే కాన్సెప్ట్ వాళ్ళు తయారు చేసిన సిస్టమ్ కూడా అలాంటిదే. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, ఉండే డెవలప్మెంటల్ ప్రాసెస్ లో కానివ్వండి, ఒక స్లేవ్ మెంటాలిటీగా తయారైపోయాం. అందుకే మన లోపల ప్రోగ్రెస్ రాలేదు. అంటే ఇప్పటికీ కూడా మనకు వి నీడ్ లీడర్స్. అంటే ఎట్లాంటి లీడర్స్ అంటే గుడ్డిగా ఎవరన్నా మనకు ఒకసారి తీసుకొని వెళ్ళిపోతా ఉంటే అందరూ ఒక మేకల మందలాగా ఫాలో అయిపోతా ఉంటారు. అందుకెళ్ళి బయటికి పడడానికి సెల్ఫ్ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నరసింహారెడ్డి గారు, మీరు మాపల్లె ట్రస్ట్ నిర్వహిస్తున్నారు, సలహాదారుగా ఉన్నారు. అయితే మొదట్లో మహాత్మా గాంధీ గారు చెప్పేవారు దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని. ఎట్లా ఉన్నాయి గ్రామ స్వరాజ్యం, ఎందుకు మనం సాధించలేకపోయాం? ముఖ్యంగా మేము గ్రామాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక స్లోగన్ని, స్వాతంత్రం అంటే స్వేచ్ఛ అనేది మనం 1947 నుంచి వింటుకుంటూ వచ్చినటువంటి స్లోగన్. దాన్ని మేము ఈ మధ్యకాలంలో మార్చాం. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ కాదు, స్వాతంత్రం అంటే బాధ్యత. మనం మన బాధ్యతలను ఏ విధంగా నెరవేరుస్తున్నాం? ముఖ్యంగా పౌరుడిగా మనకు ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగం, అది బేస్. అక్కడ దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, తద్వారా మనం ఎటువంటి లీడర్షిప్ ని తీసుకొస్తున్నాం, ఆ లీడర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాం, దాని మీద ఫోకస్ చేస్తూ పోయినప్పుడు బాధాకరమైన విషయం ఏమిటంటే ఇందులో అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యులే బెటర్ అని తేలుతోంది. ఎందుకంటే ఒక నిర్లిప్తత భావం, నాకేం వస్తుంది, ఓటు వేయడం వల్ల ఒక్క ఓటే కదా, నేను వేయకపోతే ఏమవుతుంది, నేను చేస్తే ఏమవుతుంది, నాకేం వస్తుంది, ఆ దాంట్లో మునిగిపోయి అక్షరాస్యులు ఎంతసేపు తను తన కుటుంబము అనే దాంట్లోనే కుంచుకుపోతున్నాడు. కానీ ఒక ప్రపంచ పౌరుడిగా నా బాధ్యత, మనం దేశము ప్రాంతాలను కూడా వదిలేస్తే అసలు మనిషిగా నా బాధ్యత ఏమిటిది, ఆ చదువు మన దగ్గర లోపించింది. గ్రామాల్లో వాళ్ళ ఆలోచన ధోరణి కావచ్చు, అక్కడ ఎట్లాంటి స్థితిగతులు మీరు, ఆ స్థితి రావడానికి రాజకీయ వ్యవస్థనే మూల కారణం అండి. నాయకులు ఎంతసేపు ప్రజల్ని తమ ఓటుకు సంబంధించే చూస్తున్నారు, కానీ అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ కానీ, ముఖ్యంగా వ్యవసాయం చూసుకుంటే ఈరోజు వ్యవసాయం ఎంత కుంటుపడిపోయింది. మా జిల్లాలో మేము పనిచేస్తుంటే ఇప్పుడు చూస్తున్నాం, మా చిన్నతనానికి ఇప్పటికి మేము గమనించినట్టయితే చాలా మార్పులు. ఈరోజు వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. పశువులు తీసుకుంటే ఈరోజు క్షీర ఇదని చెప్పి చేస్తున్నారు, ఇప్పుడు మేము దాని మీద మళ్ళీ పనిచేస్తున్నాము. పేడ తీయడము ఈరోజు ఒక నామోషి పని కింద చూస్తున్నారు. పశువులు అనేటి ఒకప్పుడు వేల పశువులు ఉండేది గ్రామాల్లో, ఈరోజు వందలలో కూడా లేవు. అంటే అన్ని రకాలుగా నాకు అనిపించేది ఏంటంటే, ముఖ్యంగా మనిషికి ఏ సమాజం అయినా కోరుకునేది ఏంటంటే తను ఆనందంగా ఉండాలి, మనుషులు ఆనందంగా బతకాలని. దాంట్లో మొట్టమొదటిగా మనిషి ఈరోజు కోల్పోయింది నేచర్తో తన సంబంధాలని తెంచేసుకున్నాడు. ప్రకృతితో ఎక్కడ కూడా మనిషికి సంబంధం లేకుండా పోయింది ఈరోజు. మొదటి అశాంతికి కారణం. రెండోది విద్యా విధానంలో గనక ఈ మార్పులు తీసుకొచ్చినట్టయితే మనం బాగు చేయాలి. పౌరులు ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా సమాజాన్ని బాగు చేసుకోవచ్చు, చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. పౌరశక్తి ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం.
నరేంద్రరావు గారు, మీరు చాలా మంది ఉపాధ్యాయులను తయారు చేసే కార్యక్రమంలో మీ జీవితం అంతా గడిచింది, కెరీర్ అంతా గడిచింది. సో అయితే విద్యకు సంబంధించి ఒక విద్యా విధానంలో మనకి కావలసినట్టుగా విద్యా విధానం ఉందా, లేకపోతే గత 50-60 సంవత్సరాలుగా రూపొందించుకున్న ఆ సబ్జెక్టే, ఆ సిలబస్సే, ఆ విద్యా విధానంలో మనం వెళ్ళటం వల్ల ఇవాళ ఆధునిక సమాజాన్ని నిర్మించుకోవడంలో విఫలమేమని అనుకోవచ్చా? మనకు విలువలు అనబడవి మన ఎడ్యుకేషన్ లో ఎక్కడ మనం ఇంక్లూడ్ చేయట్లేదు. ఉదాహరణకి సత్యం చెప్పడం, లేకపోతే ధర్మాన్ని. సత్యం అంటే టు బి ట్రూత్ఫుల్. ఎందుకు అంటే దానివల్ల పాపము పుణ్యం వస్తుందని కావచ్చు. మనం చెప్పే మాట మీద ఇతరుల నిర్ణయాలు ఆధారపడతాయి. మనం నిజం చెప్తే మిగతా వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మనకు అబద్ధ సమాచారం వస్తే మనం తప్పు నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి ఈ విలువలన్నీ కూడాను మనం ఏదో స్పిరిచువల్ వాల్యూస్ కోసం కాదు, మనం కమ్యూనిటీ, సొసైటీ టుగెదర్ కలిసి ఉండడానికి అవసరం. ఉదాహరణకి పౌర శక్తి అంటే దిస్ హ్యూమన్ రిసోర్స్ అంటున్నాం. ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ రిసోర్స్. ఎప్పుడు దీన్ని కన్స్ట్రక్టివ్ యూజ్ చేసుకుంటున్నప్పుడు, కలెక్టివ్ గా పనిచేసినప్పుడు. కలెక్టివ్ గా అందరం కలిసి పనిచేయాలంటే తప్పనిసరిగా ఒకళ్ళొకళ్ళు విశ్వసించాల్సి వస్తుంది. దానికోసం సత్యం అవసరం. ధర్మం అంటే టు బి డ్యూటిఫుల్. డ్యూటిఫుల్ అంటే టు రియలైజ్ ద రెస్పాన్సిబిలిటీ. మనం ఎంతసేపు రైట్స్ గురించి మాట్లాడతాం. రైట్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయంటే ఇంకొకరు రెస్పాన్సిబుల్ గా పనిచేస్తాయి. ఇప్పుడు పిల్లలకి విద్యా హక్కు అంటున్నాం. పిల్లవాడు పోయి నాకు విద్యా హక్కు నుంచి ఫైట్ చేయడు. విద్యా హక్కు పిల్లవాడికి ఎప్పుడు నశిస్తుంది అంటే టీచర్ బోధించకపోతే, టీచర్ తన డ్యూటీ చేయకపోతే, పేరెంట్ పిల్లవాడిని పంపించకపోతే. అంటే ఒకరు డ్యూటీ చేయకపోవడం మూలంగా ఇంకొకరి యొక్క రైట్స్ నష్టపడుతున్నాయి. కాబట్టి మనం ధర్మం అన్నప్పుడు రైట్ గురించి అంటే డ్యూటిఫుల్ గురించి మాట్లాడతాం. అదే రకంగా టు బి పీస్, శాంతి, లేకపోతే ప్రేమ, ఇట్లాంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమాజం డిసిప్లిన్డ్ గా ముందుకు పోవడానికి ఉపయోగపడతాయి. వీటిని మనం ఎడ్యుకేషన్ లో ఎక్కడ మనం మిక్సప్ చేయలేకపోతున్నాం. దీనివల్లే రోజు రోజుకు మన భారతదేశం 60 ఏళ్ల తర్వాత కూడా ఒక రకమైన ఇండిసిప్లిన్డ్ కంట్రీ లాగా కనిపిస్తుంది. కానీ మనకంటే తర్వాత లేకపోతే మనకంటే చిన్న చిన్న దేశాలు డిసిప్లిన్ మూలంగా ఇప్పుడు జపాన్ తీసుకుంటే ఎంత పైకి వచ్చింది, జస్ట్ బికాస్ ఆఫ్ డిసిప్లిన్, జస్ట్ బికాస్ ఆఫ్ ది వాల్యూస్ దే హ్యావ్. మాధవరెడ్డి గారు, మీరు వందే మాతరం ఫౌండేషన్ కార్యదర్శిగా ఉన్నారు. నిజానికి చాలా మంది గ్రామీణ విద్యార్థుల్లో విద్యకు సంబంధించి మీరు వారిని తీసుకొచ్చి వారిని ఒక మంచి టాపర్స్ గా మీరు తీర్చిదిద్దే కార్యక్రమంలో ఉన్నారు. ఎట్లాంటి విద్యలో మీరు గమనించిన లోపాలు ఏంటి? ఈరోజు చదువు అనేది ఎంత ఎక్కువ చదివితే అంత పెద్ద ఉద్యోగం కోసం చదువులైనాయి. దాని కారణంగా ఉద్యోగము సంపాదన, ఆ సంపాదన ద్వారా నేను, నా కుటుంబం అనే ఆలోచన ఈరోజు చదువుకి సంపాదనకి లింక్ చేసి కూర్చుంది. కానీ గతంలో ఈ విధంగా లేదు. విద్యా విధానంలో విద్యార్థి ఒక ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడం కోసము ఆ రోజు ఉపాధ్యాయులు పనిచేశారు. వాళ్ళ లోపల నైతిక విలువలు. మేము ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బిఫోర్ స్కూల్ అవరు, ఆఫ్టర్ స్కూల్ అవరు బాల సంస్కార కేంద్రాలని నిర్వహిస్తున్నాం. దాదాపు ఒక 600 మంది బాలికలు ఈ సంస్కార కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ సంస్కార కేంద్రాల్లో నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఇంతకుముందు మనకు పెద్ద బాల శిక్ష అని ఉండేది. పెద్ద బాల శిక్ష ద్వారా ఈరోజు మనం ఏ విధంగా జీవన విధానం ఏ విధంగా ఉండాలనేది పెద్ద బాల శిక్షలో ఉండేది. అదే ఈరోజు ఆ మనిషిని జీవితాంతము ఆ విలువలతో కూడిన జీవనాన్ని గడపడం కోసం పెద్ద బాల శిక్ష ఉపయోగపడ్డది. కానీ ఈ రోజు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఈ చదువుతున్న చదువుకి, చేస్తున్న ఉద్యోగానికి, జీవన విధానానికి మూడింటికి సంబంధం తెగిపోయిన కారణంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యక్తిగతంగా నువ్వు ఎదుగు అనే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి బోధిస్తున్నారు. నువ్వు ఈ చదువు చదివినట్లయితే నీకు ఈ పెద్ద ఉద్యోగం వస్తుంది, నువ్వు ఇంత డబ్బు సంపాదించగలుగుతావని ఉపాధ్యాయులు కూడా ఆ విధంగానే చెప్తున్నారు. దాని ప్రభావం ఈరోజు తల్లిదండ్రులు కూడా ఫేస్ చేస్తున్నారు. ఈరోజు అమెరికా వెళ్ళిపోయి ఉన్నత చదువులు చదివిన తర్వాత, అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆ చివరి దశలో తల్లిదండ్రులు వ్యక్తిగతంగా తన కొడుకు తన దగ్గర ఉండాలి, తనను చూసుకోవాలనే ఆలోచన చేస్తుంటే ఆ కొడుకు అమెరికాలో ఉండి నేను డబ్బు పంపిస్తాను అంటే అతనికి ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే కోరుకున్నారో దాని ప్రభావం సమాజం మీద రెండో రకంగా పడ్డా కూడా మొదట ఎఫెక్ట్ అవుతుంది ఈరోజు తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు ఈరోజు నా కొడుకు నాకు దూరం అయ్యిండు అని ఏడుస్తూ ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇది కాకుండా నువ్వు ఈరోజు సమాజంలో జీవించాలనంటే నీతో పాటు నీ చుట్టుపక్కల ఉండే సమాజం కూడా మంచిగా ఉన్నట్లయితేనే నువ్వు మంచిగా ఉంటావు. ఉదయం మార్నింగ్ పాల
ప్యాకెట్ వేసేవాడి నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునేదాకా ఎంతో మంది నీకు సహకరిస్తేనే నీ జీవనం ముందుకు పోతుంది. కానీ వీళ్ళందరూ సహకరిస్తున్నారు అనే ఆ విషయం మర్చిపోయి నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను, నా సంపాదన ద్వారా నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను అని అనుకుంటుండు. డబ్బు ద్వారా ఇవన్నీ అనుభవించడం కాదు, వ్యక్తిగతంగా సామాజిక జీవనంలోనే ఇదంతా భాగమైపోతుంది. అది మర్చిపోయినరు కాబట్టే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రైట్ రైట్ మురళీకృష్ణ గారు, నిజానికి మనం ఎప్పుడూ నిందిస్తూ ఉంటాం రాజకీయాల్ని, రొచ్చు రాజకీయాలు అంటాం, భ్రష్టు పట్టిపోయే రాజకీయాలు అంటాం. కానీ రాజకీయాల్లోకి రావడానికి మాత్రం ఎవరు సాహసించరు. ఈ మధ్య కాలంలో వరుసగా మీడియాలో బాగా ఫోకస్ అయిన అంశాలు ఏంటంటే అబ్దుల్ కలాము, తర్వాత రాహుల్ గాంధీ పిల్లలతో సమావేశమైనప్పుడు మీరేమవుతారంటే నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా, లేకపోతే నేను సైంటిస్ట్ అవుతా, కానీ నేను రాజకీయ నాయకుడు అవుతానని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అవి ప్రధానంగా మనకు ఫోకస్ అయినాయి. అయితే ఎందుకు యువత సరిగా వీటి పట్ల భాగస్వామ్యం వహించట్లే, తీసుకోవడానికి ఎందుకు రాజకీయాలు రావడానికి శంకిస్తోంది? ప్రకాశం పంతులు గారు, పట్టాభి మనకి టాప్ లీడర్స్ మొదటి రోజుల్లో. వాళ్ళిద్దరికి వ్యక్తిగతమైన కొద్దిగా దూరంగా ఉండేది. ఒకరేమో సంజీవరెడ్డి గారిని చేరదీశారు, ఇంకోరేమో బెజవాడ గోపాలరెడ్డి గారిని చేరదీశారు. 30 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం పరిపాలించారు, దాని ప్రభావం. అయితే సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అప్పటికీ కూడా ప్రకాశం పంతులు గారు అంటే గొప్ప త్యాగధనుడు అని ఒక పేరు. అప్పటికున్న స్వతంత్ర సమరయోధులు చాలా మంది పాలిటిక్స్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడాను అప్పటికి ఎమ్మెల్యేస్గా వీటిగా వాటిగా ఉన్నారు. వారికే సపోర్ట్ చేస్తారేమో, కాబట్టి ప్యారలల్ గా వారిని ఎదుర్కోగలగడానికి మనం ఇవి చెయ్యాలి అన్నారు. ఆ టైంలో ఏమి జరిగిందంటే అప్పటికి జస్టిస్ పార్టీలో ఉండే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు, స్వాతంత్రానికి ముందున్న వాళ్ళని కూడా పలుకుబడి లోకల్గా ఉండి ఖర్చు పెట్టగలిగి ఉండి అలాంటి వాళ్ళని చాలా మందిని తీసుకుని కాంగ్రెస్ పార్టీ తీసుకుని వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేస్, ఎంపీస్ అయ్యారు. అంటే అక్కడ బీజం ఏం పడిందంటే పలుకుబడి, డబ్బు ఖర్చు పెట్టి ఓట్లు వేయించుకొని ప్రజాస్వామ్యంలో ఎలక్ట్ అవ్వగలిగిన వాళ్ళకి అనేది వచ్చి ఒక ప్యారల్ గా ఇటు ప్రకాశం పంతులు గారు ఆ టాప్ లీడర్ స్వాతంత్ర సమర యోధులకి ముందు ఆ దీంట్లో పార్టిసిపేట్ చేసి అన్ని త్యాగం చేసేవాళ్ళు ఒక గ్రూప్ అయితే, దాన్ని తట్టుకొని నిలబడడానికి ఒక గ్రూప్ తయారయ్యారు. వాళ్ళెవరు అంటే ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, కొద్దిగా పలుకుబడి ఉన్నవాళ్ళు, ఓట్లు నయాన్నో భయాన్నో సంపాదించి గెలవగలిగిన వాళ్ళు. ఆ బీజం ఆ రోజు పడి ఈ రోజు విషవృక్షం అయిపోయి. పౌరశక్తి ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. పౌరశక్తి చర్చకు తిరిగి స్వాగతం. మురళీకృష్ణ గారు, ఇది కారణం అనుకో, ప్రధాన కారణం ఇదేనంటే ఒక మంచి విజన్ ఉండే వాళ్ళు కూడాను డబ్బు పలుకుబడి లేకపోతే మనం రాజకీయాల్లోకి వెళ్ళినా వేస్ట్ అనే దాంతో వెనకబోతున్నారా, లేకపోతే అసలు యువతలో రాజకీయాల పట్ల ఆలోచన అసలు అలాంటి ఒక ఆసక్తి లేదంటారా? యువతలో రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోతే ఈనాడు ఇన్ని ఉద్యమాల్లో యువత ముందుండదు. సో యువతలో రాజకీయాల పట్ల ఆసక్తి అనేది ఉంది. కానీ ఇక్కడ మనం ఇంకొంచెం లోతుగా వెళ్లి చూస్తే, ఇప్పుడు వారు చెప్పిన దానే కారణం నేను ఇంకొక కోణంలో చెప్తాను. ప్రతి సమాజానికి, ప్రతి దేశానికి తనదంటూ ఒక జీవలక్షణం ఉంటుంది. సో ఆ జీవలక్షణాన్ని గుర్తించిన సమాజం తనదైన దిశలో ఎదుగుతుంది, ప్రపంచం ముందు ఒక ఆదర్శం నిలుపుతుంది, ఒక ఉచ్చ స్థాయిలోకి వెళ్తుంది. ఈ సమాజంలో జీవలక్షణాన్ని పెంపొందించవలసిన బాధ్యత ఇటు నాయకులది, మేధావులది, మీడియా అంటే నేను విస్తృతంగా వాడుతాను ఇక్కడ, రచయితలు, కళాకారులు, సినిమాలు, ఇవన్నీ అనమాట. సో ఈ మూడు ఇన్ టాండెమ్ కలిసికట్టుగా ఒకరినొకళ్ళు ఒక సింబయాటిక్ రిలేషన్ ద్వారా ఒకరు ప్రోత్సహించుకుంటూ వెళ్తే సమాజం తన జీవలక్షణం గుర్తిస్తుంది. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు తన లక్ష్యాన్ని గుర్తించి అడుగు ముందుకు వేస్తాడు. సో బేసిక్ గా ఇప్పుడు మీరు మన సమాజంలోకి వచ్చి చూస్తే మనలో మీరు ఎంత కాదన్నా అంతర్లీనంగా ఒక ఆధ్యాత్మికత ఉంటుంది. మనమందరము ఒక ఆధ్యాత్మిక సంస్కృతి మనది. సో మన రాజులు కూడా, మనం పొగిడే రాజులు కూడా, మీకు సంధిమతి అని ఒక రాజు ఉన్నాడు కాశ్మీర్లో. ఆయన ఊరి బయట ఉండేవాడు, పర్ణశాల నిర్మించుకుని రాజ్యం చేసేవాడు, నాకు రాజ్య భోగాలు వద్దని. ఇటువంటి రాజుల్ని మనం గౌరవిస్తాం. శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు, యుద్ధం జరుగుతుంటే ఆయన పోయి తీర్థయాత్రలు చేసేవాడు యుద్ధం సైన్యానికి అప్పచెప్పి. సో ఇటువంటి రాజులు మనకు ఆదర్శం. ఎప్పుడైతే అటువంటి రాజకీయ నాయకులు మన దగ్గర, రాజకీయ నాయకుడు ఇప్పుడు మనం సమానార్థకంలో వాడుతున్నా నేను, ఎందుకంటే మన దృష్టిలో రాజు అనేవాడు ఈజ్ ఓన్లీ ఏ కేర్ టేకర్, ప్రజల భాగ్య విధాత కాడు, ప్రజల భాగ్యానికి సంరక్షకుడు మాత్రమే.
సో ఆ కాన్సెప్ట్ పోయి ఇప్పుడు మన సమాజంలో ఎటువంటిది వచ్చిందంటే రాజు అనేవాడు భాగ్య విధాత అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఈ భాగ్య విధాత అనే కాన్సెప్ట్ రావడంతో ఇన్ని వికృతులు వస్తున్నాయి. సో మౌలికంగా మన యువత కానీ యూత్ ఎదుగుతున్నప్పుడు వాళ్ళేం ఆలోచిస్తారంటే ఒక హీరో ఎదురుగా ఉన్న హీరోని అనుకరించాలని చూస్తాం. మన పూర్వపు హీరోలు వేరు, ఇప్పుడు హీరోలు వేరు. ఇప్పటి హీరోల లోపల మనం చూస్తే రాజకీయ నాయకులు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నా, ప్రజల్లో చాలా పవర్ఫుల్ ఉన్నా వీళ్ళు మన హీరోలు కాని పరిస్థితిలో ఉన్నా. ఎందుకంటే మన రాజు ఇటువంటి వాడు కాదు, మన నాయకుడు ఇటువంటి వాడు కాదు, వాడు మన భాగ్య విధాత కాదు, ఇది ఓన్లీ కేర్ టేకర్. సో ఈ ఒక రకమైన సంఘర్షణ మానసికంగా మన యువతలో నలుగుతోంది. కాబట్టి వీలైనంత మటుకు ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఆలోచనలు ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు ఇతర రంగాల వైపు దృష్టి పెడుతున్నారు. కాబట్టి అంతే తప్పించి అమెరికాలో ఇతర దేశాల్లాగా చిన్నప్పటి నుంచి నేను రాజకీయ నాయకుడు అవుతానని పట్టుబట్టి ఇప్పుడు బిల్ క్లింటన్ కానీ మీరు ఇటువంటి చూస్తే హైలీ ఎడ్యుకేటెడ్ అక్కడ రాజకీయాల్లోకి వస్తే మన దగ్గర హైలీ ఎడ్యుకేటెడ్ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇతరగా ఎందుకు పనికిరాని వాళ్ళు, లేకపోతే ఏదో పుష్ ఉన్నవాళ్ళు, పుల్లున్న వాళ్ళు, లేకపోతే 10 మందిని కూడగట్టుకోగలిగిన వాడు మన రాజకీయ నాయకుడు అవుతున్నాడు. విజయ్ గారు, ఇవాళ రోజున మనం చూస్తున్నట్టయితే మన దేశానికి ఇతర దేశాలకి ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు వహిస్తున్న శ్రద్ధ ఏ రకంగా కనపడుతుంది? అయితే ఇది హెల్త్ అనే ఇష్యూ వచ్చేసరికి కొంచెం మనం డీటెయిల్ గా చూడాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఈ ఏ స్కీమ్ కానీ ఇన్ ప్రిన్సిపల్ దట్ ఈస్ వెరీ రైట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ ఏదవుతుంది అన్నది. ఇప్పుడు ఈ రోజు మనం మోస్ట్ కామన్ ఏంటంటే గవర్నమెంట్ ఆరోగ్య వ్యవస్థని క్రిటిసైజ్ చేస్తాం, విఫలం అవుతుంది అని అంటాం. అది పూర్తిగా విఫలం అవుతుంది అనడం కూడా తప్పు. ఎందుకంటే ఇప్పుడు అట్ దిస్ మినిట్ చూసినా గానీ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ నిమిషానికి కూడా ఎక్కడో దగ్గర వైద్యం జరుగుతూనే ఉంది, పేషెంట్స్ బెనిఫిట్ అవుతూనే ఉన్నారు. కానీ ఆశించిన స్థాయిలో అవుతుందా అంటే డెఫినెట్గా కావట్లేదు. అయితే అందులో ఒక గుడ్ హెల్త్ కేర్ అని ప్రొవైడ్ చేయడానికి అవసరాలు ఏంటి అనుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఒక మ్యాన్ పవర్, అంటే ఒక ఫిజిషియన్, తనకు సపోర్ట్ చేసే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వాళ్ళకు తగిన స్కిల్స్, నాలెడ్జ్. కానీ ఒక మంచి డాక్టర్ విత్ స్కిల్స్, నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా పేషెంట్కి అంటే కాదు. దానికి తగ్గట్టు తను ఇంప్లిమెంట్ చేసే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ వసతులు కానీ ఉండాలి. అక్కడ సీరియస్గా మిస్ మ్యాచ్ ఉంది. అది ఎక్కడ జరుగుతుంది అన్నది మీరు అన్నట్టు గవర్నమెంట్ పాలసీస్లో కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది ఇన్ కంపేర్ టు డిఫరెంట్ కంట్రీస్లో కూడా. కానీ ఆ వచ్చిన దాన్ని కూడా ప్రియారిటైజేషన్లో అది టాప్ నుంచి బాటం వచ్చే వరకు ఏమవుతుంది, అది ఎట్లా అవుతుంది అన్నది. హూ ఇస్ ద కస్టమర్ ఆఫ్ ఇట్? కామన్ మ్యాన్ వెళ్తున్నాడు, బై చాయిస్ కాదు, తనకున్నది అదే ఒక ఆప్షన్. సో ఎక్కడో దగ్గర మనము ఆ వ్యవస్థ మీద నమ్మకాన్ని కూడా కలిగించాలి, తనకు ఇంకో ఆప్షన్ లేదు. సో డెఫినెట్లీ క్రిటిసిజం అనేది ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ కరెక్టబుల్ మెజర్స్ తీసుకొని వ్యవస్థ మీద నమ్మకం అనేది పెంచుతూ ఉండాలి. ఓకే, గీత గారు, ఇంకొక ప్రధాన అంశం, మీరు హెచ్ఆర్ ట్రైనరు. ముఖ్యంగా ఒక యువతలో సామాజికంగా నాయకత్వం వహించే లక్షణాలు యువతలో ఎందుకు కొరబడుతున్నాయి? పౌరశక్తి అది దేశ నావకు ఇంధనం, జాతి అభివృద్ధికి ఒక సాధనం, సమాజ నిర్మాణమే లక్ష్యం, బాధ్యత ఎరిగి సాగాలి మనందరం, బీద గొప్ప మధ్య తరగాలి అంతరం, చేద్దాం గొప్ప నాయకుల కల నిజం, ప్రతి పౌరుడు మారును శక్తిగా ఇది నిజం, అవును పౌరశక్తి ముమ్మాటికి నిజం. మరి ఇంత గొప్ప డిస్కషన్ ఇది. మీరు అన్నట్టు పౌరుడు వ్యక్తి అనేసరికి ఇప్పుడు మన దేశంలో చూసినట్టయితే 70% అబౌవ్ మనకు యువతనే ఉంది, యువతనే ఎక్కువగా ఉంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూత్. అయితే వీళ్ళలో చూసినట్టయితే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ టైంలో ఎవరితో, ఏ సందర్భాల్లో, ఏ మనుషులతో ఎలా ప్రవర్తించాలి అనే ఆ వ్యక్తిత్వము లేదా నైపుణ్యాలు, మీరు అన్నట్టుగా సమాజ నైపుణ్యాలు లేదా సోషల్ స్కిల్స్ అనేవి చాలా కొరవడుతున్నాయని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే అండి, వీళ్ళు యూత్గా మారిన తర్వాత 10 మందిలోకి వచ్చి మాట్లాడాలంటే భయం, 10 మందిలో కలిసి పని చేయాలంటే భయం, పనిచేస్తే నాకేమొస్తుందనే నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి వీళ్ళలో. సో నా ఒపీనియన్ ప్రకారము యూత్ కి శిక్షణ ద్వారా లేదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని రైట్ పాత్ లో పెట్టడం అనేది చాలా నీడ్ గా ఉంది. మనము ఇప్పుడు మన భారతదేశంలో చూసినా లేదా ఇప్పుడు మన పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే కూడా యూత్ ని రైట్ పాత్ లో పెట్టాల్సిన పరిస్థితి, అవసరం చాలా చాలా ఉంది. అయితే టీంలో పనిచేయాల్సి అంటే వాళ్ళు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పుడు కుటుంబాన్ని చూసుకోవడానికి కావాల్సిన వాళ్ళకి ఈ లైఫ్ స్కిల్స్ అనేవి మామూలుగా బాగానే ఉంటున్నాయి. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు ఉద్యోగంలో కావాల్సిన నైపుణ్యాలు లేకపోయినా ఎలాగోలాగా టెక్నికల్ స్కిల్స్ తో వాడు గెట్ ఆన్ అవుతున్నారు. కానీ సమాజంలో
పౌరునిగా ఏమైనా కావాలా నైపుణ్యాలు, పౌరుడిగా నేను ఉండాలనంటే 10 మందిని కలుపుకొని పనిచేయాలా, 10 మందిలో నేనేమన్నా ముందు ఒక ఇనిషియేషన్ తీసుకోవచ్చా అనే విషయాలు మన వాళ్ళలో చాలా చాలా లోపిస్తున్నాయి, చేయలేకపోతున్నారు. దానికి కావాల్సిన ముందు వాళ్ళకి ఆ ఇన్పుట్స్ మనం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. రైట్. ప్రతాప్ బాంజీదేవ్ గారు, మొత్తం చాలా మంది నిపుణులు చాలా రకరకాల రంగాల గురించి మాట్లాడారు. స్థూలంగా మీకు అర్థమైంది ఏంటి? ఏ రకమైన సమస్యలు మనకున్నాయి, ఏ రకంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ప్రారంభం కావాలి, తర్వాత పిల్లల్ని ఉపాధ్యాయులు కొనసాగించాలి ఇందాక అనుకున్నట్టుగా. అట్లానే ప్రభుత్వాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వాలని మళ్ళీ రాజకీయ వ్యవస్థని రాజకీయ నాయకులు మనం నిందించేటప్పుడు ప్రతి పౌరుడు తనేం చేస్తున్నాడని చూసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. అట్లానే విద్య ఇవాళ కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే మన విద్యను అందిస్తుంది, కానీ సమాజంలో ఒక మనిషిగా ఎలా బతకాలో మనం నేర్పించడం విఫలం అవుతున్నాం అనేది నాకైతే అర్థమవుతోంది. మీరేం చెప్తారు? ఒక జాతీయ జీవ లక్షణం అనేది వారు చెప్పినట్టు మనకి మొదటి నుంచి ఉంది. అది మన తాలూకు చరిత్ర కానీ పురాణాలు కానీ ఏది చూసినా సరే అది చాలా ప్రస్ఫుటంగా ఉంది. దాంట్లో మొట్టమొదట చెప్పే పదం ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వ్యక్తి నిర్మాణం జరగాలి. నెక్స్ట్ ఇంతకు మునుపు గురుకులాలకు వెళ్ళేవారు, ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు టీచర్స్, గురువులు, సరి అయిన విద్య. ఆ తర్వాత ఏమిటంటే సమాజం గురించి కూడా వాళ్ళు చూడాలి, సమాజం గురించి పట్టించుకోవాలి. అలాగే ఈ ఇజాలు తాలూకు ప్రభావం, క్యాపిటలిజం, కమ్యూనిజం ఎందుకు కదా, హ్యూమనిజం మొదట తెలియాలి వాడికి. ఏమండి? సో వ్యక్తి నిర్మాణం జరిగి సరి అయిన క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, సంఘం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి, ఏ రంగానికి వెళ్ళి, రాజకీయ రంగానికి వెళ్ళనివ్వండి, సేవా రంగానికి వెళ్ళనివ్వండి, ఎగ్జిక్యూటివ్ అవనివ్వండి, అటు లెజిస్లేచర్ అవనివ్వండి, జ్యుడిషియరీ అవనివ్వండి, సక్రమంగా జరుగుతుంది. మనకు జరిగిన పొరపాటు ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి చాలా ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు ఇవన్నీ వస్తే దేశం అభివృద్ధి చెందిపోతుంది అనుకున్నారు. కానీ ప్రాజెక్టులు నడిపేది, ఫ్యాక్టరీలు నడిపేది, ప్రతి అభివృద్ధి చెందేది ఏదైనా నడిపేది వ్యక్తి తాలూకా క్యారెక్టర్ బిల్డప్ చేయాలి, వ్యక్తి నిర్మాణం చేయాలి. పనిచేసే వ్యక్తిలో మంచి సామర్థ్యాన్ని పెంచాలి. ఎందుకంటే శక్తి అనేది మీరు డిస్ట్రక్టివ్కి ఉపయోగించవచ్చు, కన్స్ట్రక్టివ్కి ఉపయోగించవచ్చు. కాబట్టి ఒక నిర్మాణ రంగంలో ఉపయోగించి సామాజిక బాధ్యతతో వ్యక్తి తన కుటుంబ స్థాయి నుంచి దేశం వాడన్నట్టు ఒక మానవత్వం పెరగాలి. మనకి సంఘజీవిగా, పశువు నుంచి సంఘజీవిగా వచ్చాడు, సంఘజీవి నుంచి మానవత్వం ఉన్న మనిషిగా పెరగాలి. దానికి అటువైపు ఒక స్టేజ్ వరకు జంతువు స్థాయి నుంచి సంఘజీవి వరకు వచ్చాము, బాధ్యతలు అన్ని చూసుకొని అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళడం మానేసి వెనక్కి వెళ్ళడం మొదలెడుతున్నాం మళ్ళా జంతు స్థాయికి స్వార్థంతో. పౌరులు ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా సమాజాన్ని బాగు చేసుకోవచ్చు చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. పౌరశక్తి ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. హేమంత్ కుమార్ గారు, నిజానికి మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకో ఒక స్వార్థపూరితంగా ఆలోచించడానికి కారణం ఏంటి? పాయింట్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి ఇన్ రిలేషన్ విత్ ద సొసైటీ. ఓకే, అక్కడ గ్యాప్ వచ్చింది. సెల్ఫ్ కి ఎక్కువ ఫోకస్ అయిపోతుంది, నాట్ ఇన్ రిలేషన్ విత్ ద సొసైటీ. సో ఎప్పుడైతే సెల్ఫ్ మీద ఎక్కువ ఫోకస్ సెల్ఫిష్ గా తయారైపోయిందో ఆటోమేటిక్ గా బాధ్యతలు టువర్డ్స్ ద సొసైటీ కట్ అయిపోతుంది. సెల్ఫ్ అవేర్నెస్ ఒకటి ఉండాలి. అంటే వాట్ ఆమ్ ఐ కేపబుల్ ఆఫ్, నేను ఏం చేయగలుగుతాను, నాకు నేను ఏం చేయగలుగుతాను, ఇతరులకు నేను ఏం చేయగలుగుతాను. ఆ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అవ్వట్లేదు. ఎప్పటికీ కూడా నాకు నేనేం చేసుకుంటా ఉన్నానంటే సొంతంగా, ఎందుకంటే సర్వైవల్ ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ సర్వైవల్ వస్తుంది. సర్వైవలే సరిగా లేదు. అటువంటప్పుడు సర్వైవల్ కొరకు ఇంకా ఎట్లా అంటే దే కట్ థ్రోట్. ఏదన్నా కావాల్సిన నా కొరకే కావాల్సింది, ఇంకా వేరే వాళ్ళ కొరకు తర్వాత అన్నట్టుగా. ఇప్పుడు సొసైటీ ఎలా తయారవుతుందంటే వీఆర్ డెవలపింగ్ కంట్రీ, చాలా ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది, కానీ సెల్ఫ్ లోనే మునిగిపోతా ఉన్నాం, కానీ ఇంకా సొసైటీ లెవెల్ కి దిగట్లేదు. అక్కడ వచ్చేసి ఆ గ్యాప్ వచ్చేసి వీఆర్ మోర్ సెల్ఫిష్ అండ్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ద సొసైటీ. సెల్ఫిష్నెస్ కానీ సెల్ఫ్ అనేది కానీ లేకపోతే మనిషి లేడు. అది మనిషి యొక్క మౌలిక లక్షణం. అయితే ఇప్పుడు మనకి మనిషి ఎక్కువ సెల్ఫిష్ కనిపించడానికి కారణం ఏంటి? ఎప్పుడు సెల్ఫిష్ గానే ఉన్నాడు. ఇప్పుడు కనిపించడానికి కారణం ఏంటంటే గతంలో
ఒక పురాతన కాలాన్ని మీరు కనుక గమనించి చూస్తే జీవిక మనిషికి ఇంత కఠినమైన పరిస్థితి కాదు. వాడు ఉద్యోగం చేసినా చేయకున్న ఒక కుటుంబంలో 12 మంది పిల్లలు ఉంటే ఒకడు ఉద్యోగం చేయకున్నా తిండి దొరికిపోయేది, బతుకు గడిచిపోయేది. సో ఇంత స్వార్థం పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతి క్షణము స్వార్థం. ఇప్పుడు నేను ఇవాళ ఒక ఉద్యోగం చేస్తాను, ఆ ఉద్యోగం నాకు లేకపోతే నా జీవిక ప్రమాదంలో పడుతుంది. సో ఆ ఉద్యోగాన్ని నిలుపుకోవడం కోసం నేను చేసే పని నేను అవినీతిగా భావించను. ఎదుటివాడికి అది అవినీతి కనిపిస్తుంది, ఎదుటివాడు చేస్తే నేను అవినీతి అంటాను, కానీ నేను అవినీతిగా భావించను, ఎందుకంటే నా జీవన మరణ సమస్య అది. సో కానీ దీన్ని సెల్ఫిష్నెస్ అందామా? సెల్ఫిష్నెస్ అనడానికి లేదు. ఇట్స్ ఏ ప్రాసెస్ ఇన్ సొసైటీ. సొసైటీ మారుతున్న కొద్దీ దానికి బట్టి సర్వైవల్ కోసం మనిషి మారుతూ ఉంటాడు, అంతేగాని సెల్ఫిష్నెస్ కాదు. మీరు గ్రామాల్లో పనిచేశారు, గ్రామాల్లో అందరూ మహిళలతో కూడా మీకు ఇంటరాక్షన్ ఉంటుంది. అయితే మహిళల పాత్ర ఏమిటి ఈ సమాజంలో? నిజానికి మహిళలు ఈ 65 ఏళ్లలో మహిళలు లభించాల్సినంత హక్కులు కావచ్చు, వారికి అన్ని లభించాయి అనుకుంటున్నారా? ఎదగాల్సినంత అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు మహిళల పరంగా? అభివృద్ధి అయితే జరిగింది, జరగలేదు అనేది ముందుకే వెళ్ళాము. కానీ ముందుకు వెళ్తూ మళ్ళీ ముందుకి వెనక్కి, ప్రస్తుతం ఎలా ఉందంటే ముందుకి 2 అడుగులు వేస్తే వెనక్కి 3 అడుగులు వేస్తున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే, ముందు ఆబ్వియస్లీ ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పని చేసేవాళ్ళు కాదు. సో ప్రోగ్రెస్ కి ఒక ఇండికేటర్ ఏమైంది అని అంటే ఎడ్యుకేషన్. ఇందాక సార్ అన్నట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్, నువ్వు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళావు అని అంటే పేరెంట్స్ ఒక లేడీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? సో నువ్వు ఉద్యోగం చెయ్యాలి. ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళి అమ్మాయి చదువుకుంది అని తెలిసిన నిమిషం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో నువ్వు పని చేసి డబ్బులు తీసుకొస్తావా లేదా? ఈ క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఒక సైడ్ ఎంపవర్మెంట్ అంటున్నాము, ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని అంటున్నాము. బట్ అట్ ద సేమ్ టైం డబుల్ బర్డెన్. ఒకటేంటి అంటే ఇంటి పని నువ్వు చేయాలి, పిల్లల్ని నువ్వు చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం నువ్వు పనికి వెళ్ళాలి. ఆ పని చేస్తే నీకు వచ్చిన జీతం కూడా తిరిగి వచ్చి ఇక్కడే ఇవ్వాలి. బేసికలీ ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ అనేది సార్ చెప్పినట్టు అసలు ఎందుకు, వై ఇస్ ఎడ్యుకేషన్? ఇస్ ఇట్ ఫర్ నాలెడ్జ్? ఇస్ ఇట్ ఫర్ జాబ్? అసలు ఎందుకు అనేది వీ హ్యావ్ డిస్టార్టెడ్ వ్యూస్ అబౌట్ ఇట్. సో అది నాలెడ్జ్ పరంగానే అనుకుంటే అది ప్రస్తుతం ఎట్లా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ అనదర్ హోదా, ఇంకో హంగు మనకి, అది అంతే, ఒక పూత బయటికి వెళ్ళేసి. సో ఎంబీఏ అనగానే నాకు లోపల ఎంత ఉన్నా లేకపోయినా అందరూ నాకు ఎస్ మేడం అంటారు. 10th క్లాస్కి వెళ్తే నన్ను ఎస్ మేడం అని ఎవరు అనరు కదండి, ఎంత నేను నాలెడ్జబుల్ ఉన్నా. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కరెంట్లీ విమెన్ ఫేస్ చేసేది ఏంటి అనంటే డబుల్ బర్డన్. ఇంకొకటి ఏంటి అనంటే ఏదైనా మనకి కొత్తగా మనం నేర్చుకున్నప్పుడు, మేబీ సైక్లింగ్ అనుకోండి, కొద్దిగా స్టార్టింగ్ లో వెళ్లేటప్పుడు ఒక బిజీ రోడ్ మీద తడబడతాము. ఎందుకు అంటే వీఆర్ నాట్ స్టిల్ యూస్ టు ఇట్ అన్నమాట. సో కరెంట్లీ మనం ఎలాంటి స్టేజ్ లో ఉన్నాము అనంటే విమెన్ ఆల్సో డోంట్ నో ఈ ఇండిపెండెన్స్ ని, ఈ వచ్చిన న్యూ కెపాసిటీస్ ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఆడవాళ్ళు నేర్చుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ న్యూ ఫౌండ్ స్టేటస్ ఆఫ్ విమెన్ ని యాక్సెప్ట్ చేయడానికి మగవాళ్ళు కూడా తడబడుతున్నారు. సో ఇట్స్ బోత్ వేస్, 2 విధాలా మనము వి స్టిల్, కానీ ఏంటి అంటే వీఆర్ ఆన్ ది ప్రోగ్రెసివ్ పాత్. ప్రోగ్రెస్ అవుతుంది. ఒక స్టేజ్ కి వచ్చేంత వరకు వీ విల్ కీప్ మూవింగ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్. కిరణ్ గారు, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించుకోవాలనేది ముఖ్యంగా పౌరుల చేతిలో ఉందనేది ఒక స్థూలంగా ఒక అభిప్రాయం వచ్చింది. అసలు పౌరశక్తి అనే దానికి ఎంత శక్తి ఉంది? ఓకే అండి, ఇక్కడ ఇందాక కుటుంబము, వ్యక్తి, తర్వాత విలువలు, విద్యా వ్యవస్థ, సమాజ వ్యవస్థ ఇవన్నీ చర్చించాము. అయితే ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ ఒకటి వస్తుంది మనకు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అవుతుందో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఈ వ్యవస్థలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులు, అటు సర్పంచ్ను తీసుకుంటే ఒక పార్లమెంట్ మెంబర్ వరకు, మనం ఇంత జనాభా ఉంది, మనం ప్రగతి అంటున్నాం. సైన్స్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ అంతా కూడా ప్రతి రంగంలో ఇవాళ మనకు ఒక ట్రైనింగ్ సిస్టమ్ ఉంది, దానికి సంబంధించిన స్కిల్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మనకు ఒక సర్పంచ్కి ఇవాళ 3 అంశాల మీద మినిమం తీసుకుందాం. ఒకటేమో తన గ్రామ పరిధిలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ గురించి, తనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ రిసోర్సెస్, అవి స్కీమ్స్ కావచ్చు, ఫండ్స్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు. మూడవది వచ్చేసేసి తన నేచురల్ రిసోర్సెస్. ఒక సర్పంచ్ కి మనం ఎంత అవగాహన ఉంది అలా తీసుకున్నప్పుడు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యుడా, లేకపోతే లోక్సభ సభ్యుడా, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంది కదా. అసలు వీళ్ళకి ఎలాంటి అవగాహన ఉంది ఈ దేశం యొక్క ఈ 3 రిసోర్సెస్? ఈ రిసోర్సెస్ ఒకవేళ ప్రాపర్ గా కోఆర్డినేట్ చేయడం అనేది ఒక సర్పంచ్ నుంచి మనం తీసుకోవాలితే ఆ దేశ ప్రధాని వరకు, అసలు సమాజంలో అంటే మొత్తం దేశంలోనే సమస్యల కన్నా ముందు
ప్రివెంటివ్ గా ప్రతిదీ నా ప్రజలకి రేపు 5 years తర్వాత మన దగ్గర పంచవర్ష ప్రణాళిక లాంటివి చాలా ఉన్నాయి. 5 years తర్వాత ఏం కావాలి, లేకపోతే అప్డేట్ నేను ఇంకా ఎక్కడ వెనుకున్నాను, ఇక్కడ ఇంకా ముందు తీసుకెళ్ళాలి. అది ఆరోగ్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, మిగతా అనేక రంగాల్లో కావచ్చు. ఈ విజన్ అనేటువంటిది మనకు పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి లీడర్స్, పార్టీస్ మన దేశంలో లేదు. రెండో వైపు చూస్తున్నప్పుడు బ్యూరోక్రసీ అయితే మన దేశాన్ని నడిపిస్తుందో 47 తర్వాత నుంచి ఇక్కడ కూడా ఆ విజన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు తొక్కబడుతున్నారు, అంటే నొక్కివేయబడుతున్నారు. దాని కారణంగా అటు బ్యూరోక్రసీలో ఇవాళ క్రైమ్ రేట్ అంటే మనం అయితే ఇప్పుడు మనం కరప్షన్ అంటున్నామో అది పెరిగింది, ఇటు పొలిటికల్ సిస్టంలో కరప్షన్ పెరిగింది. ఒక సామాజికమైనటువంటి స్పృహ కలిగే వ్యక్తులు అటు ప్రభుత్వానికి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాబట్టి ప్రభుత్వానికి ఇటున్నటువంటి సామాన్య ప్రజానికాన్ని మధ్యన ఒక వారధిగా ఏర్పడి ఈ స్పృహ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారధే మొత్తం దేశాన్ని కాపాడేటువంటి ఒక పౌరధర్మం అనేటువంటిది. పూర్వం మన వ్యవస్థలో ఈ ఋషి ధర్మంలో వీళ్ళందరూ కూడా రాజుకు ప్రజలకు మధ్యన ఒక వారధిగా ఉండేది. వాళ్ళు ఎప్పుడు రాజును హెచ్చరించడమో లేకపోతే గైడ్ చేయడమో మార్గదర్శకం ఉండడమో, ఆయన తప్పు చేస్తే కూడా నాన్న ఇది కాదని. మనకు కృష్ణదేవర చరిత్రలో అప్పాజీ పాత్ర ఇది కనపడుతుంది. ఈ రోజు ఆ పాత్రకు వ్యక్తులు అక్కర్లేదు, ఈ స్పృహ కలిగిన వ్యక్తుల యొక్క సమూహము, ఇలాంటి ఒక టీం మనకు కావాలి. అది లేకపోతే మాత్రం ప్రజాస్వామ్యము, దేశం, సంస్కృతి మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీన్ని అందరం కూడా మన యొక్క కనీస బాధ్యతగా మనం ఫీల్ అవుతూ దీని పట్ల మనం కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం తక్షణమే ఉందండి. పౌరశక్తి ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. పౌరశక్తి చర్చకు తిరిగి స్వాగతం. సార్, పౌరులు ఏం చేయగలుగుతారు? ఒక స్పృహ కలిగిన పౌరులు సమాజాన్ని మార్చవచ్చు అని చెప్తున్నారు, మార్చవచ్చా? నా దగ్గర ఒక గొప్ప ఉదాహరణ ఉందండి. గత 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో పనిచేస్తున్నప్పుడు, ఒక గ్రామంలో మేము పనిచేస్తున్న సందర్భంలో ఎంతసేపు ఎవరో రావాలని, మహానుభావుడు శ్రీశ్రీ గారు ఎప్పుడో 1960s లో చెప్పారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూచి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా అని. ఆ రోజు ఆయన ఎంత హెచ్చరిక చేశాడో ఈ రోజు కూడా మనకు వర్తిస్తుంది. మా గ్రామంలో పనిచేస్తున్న సందర్భంలో ఒక యువకుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు, 26 సంవత్సరాలు అతను, హెల్త్ డిపార్ట్మెంట్లో ఎక్కడో సంగారెడ్డిలో. జబ్బీర్ అతనికి, కిరణ్ గారికి బాగా తెలుసు ఆ అబ్బాయి. ఒక ఎమోషన్లో ఒక 5-6 నెలలు పనిచేసిన తర్వాత సడన్ గా ఒక రోజు వచ్చి ఇక్కడే ఉండిపోయాడు ఈ ఊళ్ళోనే. ఏంటిరా బాబు నీ ఉద్యోగం అంటే, రేపు వెళ్తాను సార్, మళ్ళీ వెళ్తాను సార్ అన్నాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఉద్యోగంకి రిజైన్ చేసి వచ్చాడు పిల్లోడు. ఈరోజు ఆ గ్రామంలో పనిచేస్తున్నాడు. ఆ గ్రామంలో ఎంత మార్పు తీసుకొచ్చాడంటే మీరు అసలు ఎవరు నమ్మరు. పోయిన ఎలక్షన్లో ఆ కుర్రాడు గ్రామాన్నంతరినీ కూడా ఒకటిగా చేసి ఏ విధమైనటువంటి ప్రలోభాలు ఆ గ్రామంలోకి రాకుండా అన్ని పార్టీల్ని ఒకే డయాస్ మీదకి తీసుకొచ్చి ఎలక్షనీరింగ్ చేస్తే పోలీసులు లేరు ఊళ్ళో, ఎలక్షన్ బూత్ దగ్గరికి ఏ పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులు లేరు, గ్రామంలో ఏ విధమైనటువంటి ప్రచారాలు గోడ మీద రాతలు ఇవి లేవు, ఒకే కామన్ డయాస్ పెట్టి చేసి ఆ కుర్రాడు ఎలక్షన్ నిర్వహించాడండి. 86% పోలింగ్ జరిగిందండి, ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేకుండా. అలాంటి యువకులు ఈ రోజు దేశంలో చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడు నేను కిరణ్ గారు ఆ కుర్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆ జిల్లాలో. ఆ కుర్రాన్ని చూసినప్పుడల్లా మాకైతే ఒక ఉత్తేజం వస్తుంది, ఎస్ మనం కూడా ఈ విధంగా పని చేయాలి. ఆ విధంగా చాలా మంది ఉన్నారు, మనం వాళ్ళని కాపాడుకోవాలి. అలాంటి వాళ్ళని ముందుకు వచ్చేట్టుగా చేస్తే డెఫినెట్ గా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తే అదొక గొప్ప విషయం కాదండి. 5 సంవత్సరాల్లో దేశం రూపురేఖల్ని మనం మార్చవచ్చు. మళ్ళీ ఐ గో టు ద సేమ్ పాయింట్. పర్సనల్ వాల్యూస్ డెవలప్ చేసుకోవడం చాలా అవసరం, పర్సనల్ డిసిప్లిన్ చాలా అవసరం. వాల్యూస్ గురించి పిల్లలకు చెప్పడమే కాకుండా పాటించి చూపించడం అవసరం. ఇందా కరప్షన్ గురించి చెబుతున్నప్పుడు నా పని అవ్వడానికి 2 రోజులు ఓపిక పట్టలేను కాబట్టి 100 రూపాయలు ఇచ్చి ఇప్పుడే చేయమంటాను. రెండో వ్యక్తి అదే చేస్తాడు, మూడో వ్యక్తి నుంచి అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇట్ బికమ్స్ హ్యాబిట్. నేను 2 రోజులు ఆపితే డబ్బులు వస్తాయన్న. సో ఇట్ ఈస్ వీఆర్ ప్రమోటింగ్ ఇట్. కాబట్టి మనం ఓపిక ఉంటే అన్ని పనులు అవుతాయి. సో వన్ షుడ్ హ్యావ్ పర్సనల్ డిసిప్లిన్. అప్పుడే ఇండివిజువల్ గా మనం మారితేనే సమాజం మారుతుంది. మనం సమాజాన్ని మార్చాలి అని ప్రీచింగ్ ఎంత చేసినా మారదు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు టేక్ పర్సనల్ డిసిప్లిన్ చేసుకుంటూ విలువలు పెంపొందించుకోవాలి. థ్యాంక్ యూ. రైట్. హేమంత్ కుమార్ గారు, ప్రతిరోజు ఒక 2 సార్లు ప్రొద్దున లేచినాక ఒక 5 నిమిషాలు అట్లా ధ్యానం లాంటిది ఏమైనా చేసి నెక్స్ట్ ఒక 10-15 నిమిషాలు నాలో నేను ఏం చేయగలుగుతాను, నేను ఏం చేయలేను ఒకసారి అసెస్ చేసుకోవాలి. చాలా అవసరం. నేను ఏం చేయగలుగుతాను అది చేయాలి, ఏం చేయలేనో దానికి కారణాలు ఏంటో తెలుసుకొని అది చేయగలిగేటట్టుగా నాకు నేను తయారుపడాలి. అదొక ఫ్యాక్టర్.
సాయంత్రం అన్ని పనులు అయిపోయాక రాత్రి పడుకోక ముందు మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ధ్యానం చేసుకుని రిలాక్స్ అయ్యి ప్రొద్దుట నుంచి ఏమి చేశాను, ఏం చేయలేకపోయాను అసెస్ చేయాలి. ఇవన్నీ ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. ఎప్పుడైతే మనకు మనం తెలుసుకుంటా ఉంటామో ఆటోమేటిక్ గా మనకు దారి తెలుస్తూ ఉంటుంది, నెక్స్ట్ నేను ఏం చేయాలి. సో అలా చేసుకుంటా వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా యూ బికమ్ కేపబుల్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద సొసైటీ. ఇది మామూలుగా సమాజానికి ఏదో చేయాలనే ఆలోచన చాలా మందిలో ప్రారంభమైంది. కానీ ఎక్కడ ప్రారంభించాలి అనే కన్ఫ్యూజన్ ఈరోజు యువకుల్లో కానీ విద్యావంతుల్లో కానీ ఏర్పడ్డది. దానికి థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. ఆ ప్రారంభం అనేది మేము ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం, మన బడి మన ఊరు మన దేశం. నువ్వు ఈ రోజు పట్టణ ప్రాంతాల్లో కొంత ఆలోచన చేసి ఊర్లలో ఉన్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ జీవనాన్ని గడపడం కోసమే చాలా కష్టపడుతున్నారు. ఆ స్థాయి దాటి ముందుకొచ్చే చాలా మంది ఒక స్టేజ్ దాటి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పట్టణాలలో ఉన్నారు. వాళ్ళు నేను చదివిన బడికి ఏదైనా సాయం చేయాలని, ఆ బడి ద్వారా ఆ బడిలో ఉండే పిల్లలకి కొంత సాయం చేయడం అనేది ప్రారంభం చేస్తే, ఆ బడే దానికి మరో రూపమే ఆ గ్రామం. అక్కడ ఉండే సమస్యలు, స్కూల్లో ఉండే సమస్యలు ఏ విధంగా ఉంటాయో, అది నీటి విషయంలో కావచ్చు, అక్కడ ఉండే ప్రహారీ గోడ విషయంలో కావచ్చు, ఆ పాఠశాలలో ఉన్న సమస్యలన్నీ కూడా గ్రామంలో ఉంటాయి. కాబట్టి ఆ పాఠశాలల సమస్యల పరిష్కారానికి నువ్వు ఒక ముందడుగు వేస్తే అప్పుడు అరే మన గురించి ఒక వ్యక్తి వచ్చి మన గురించి పనిచేస్తున్నారనే ఆలోచన ఇక్కడ ఉండే విద్యార్థుల్లో కలుగుతుంది. ఆ విద్యార్థులు కూడా మేము తిరిగి మా ఊర్లో కూడా ఆ వ్యక్తి వచ్చి మన ఊరికి పనిచేస్తుండ్రు, నేను కూడా ఎదిగిన తర్వాత నా ఊరికి పనిచేయాలి, నా బడికి పనిచేయాలి అనే ఆలోచన ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆ బడి ఆ ఊరుకు మంచిగా అయినప్పుడు ఆటోమేటిక్ గా దేశం కూడా సౌభాగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. సిటిజన్ ఇస్ డెఫినెట్లీ ద ప్రీషియస్ రిసోర్స్ ఆఫ్ ద కంట్రీ. అయితే వాళ్ళకు రిలేటెడ్గా ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు కానీ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్, ఫస్ట్ వీ హ్యావ్ టు అనలైజ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద సిటిజన్. ఈ సిటిజన్ అనేవాడు యూనిఫామ్ ఉండడు. దే బ్రాడ్గా ఒక 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్, సోషల్ కాన్షియస్నెస్, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్ అండ్ అదర్స్, ఒక స్పెక్ట్రమ్. అయితే ఇంకో ఎక్స్ట్రీమ్ స్పెక్ట్రమ్ ఉంటుంది, యూ డూ వాట్ ఎవర్, ప్రాబ్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దెమ్. అయితే మధ్యలో మేజర్ సెక్టర్ ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ గైడెన్స్ కానీ ఏది కానీ. సో వాళ్ళు fortunately if they are in right hands they will be directed towards right side. Unfortunately there might be a different direction to that. So there is a serious necessity of in mentorship gaani leadership gaani for the majority of the sectors. Once you fulfill that, things should be falling in line. సమాజ గతిని ఒక నది ప్రవాహంతో పోల్చుతారు. నదీ ప్రవాహంలో ఎలా అయితే చిన్న చిన్న అణువులన్నీ కలిపి ఒక నీటిలాగా మనకు కనిపిస్తుందో, అలాగే అనేక మంది పౌరులు, ఇండివిజువల్స్ కలిసి తమను తాము మర్చిపోయి ఒక ప్రవాహంలో ప్రవహించడం సమాజ ప్రవాహం అంటారు. అయితే మీరు గమనిస్తే ఈ ప్రవాహంలో కూడా నది ఒడ్డు దగ్గర ఉరుసుకుని ప్రవహిస్తుంటుంది, మధ్యలో మందరంగా ప్రవహిస్తుంటుంది, ముందు దూకుడుగా ప్రవహిస్తుంటుంది. అంటే ఏంటంటే అనేక రకాల భిన్నత్వం ఉంటుంది. కానీ ఈ భిన్నత్వంలో ఏకత్వం సాధించడం అనేది నదీ ప్రవాహానికి నిదర్శనం. ఈ ప్రవాహంలో అపరిమితమైన శక్తి ఉంటుంది. ఈ శక్తిని మనం ఛానలైజ్ చేస్తే మనకి విద్యుత్ శక్తి ఇలాంటి అద్భుతమైన శక్తులు వస్తుంటాయి. అయితే పౌరశక్తి ఎంత గొప్పదైనా ఆ శక్తిని ఛానలైజ్ చేసి ఒకే ఛానల్లో నడిపిస్తేనే ఆ ప్రవాహం నడుస్తుంది, లేకపోతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది ఎండిపోతుంది. సో ఈ ఛానలైజ్ చేసే శక్తి, పౌరశక్తిని ఛానలైజ్ చేసేవాళ్ళు వాళ్ళే మనకి నాయకులు, మీడియా ఇందాక అనుకున్నాం. మీరు గమనిస్తే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, వివేకానంద, గాంధీ ఇటువంటి ఇండివిజువల్స్ సమాజానికి ఒక దిశనిస్తారు. ఈ పౌరశక్తి అనే సమాజాన్ని ఛానలైజ్ చేసి ఒక ఛానల్లో ప్రవహింపచేస్తారనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడల్లా సమాజ దిశ మారుతూ ఉంటుంది, గతి ముందుకు వెళ్తుంటుంది. ఈలోగా మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మార్గదర్శనం తీసుకుని ఆ త్రోవలో ప్రవహించడం, సమాజాన్ని ముందుకు తోయడం. నా ఒపీనియన్ ప్రకారము గమనించింది ఏంటంటే అండి, అవేర్నెస్ అనేది కావాలి. మొదటగా యువతకి సెల్ఫ్ అవేర్నెస్ కావాలి. అంటే వాళ్ళు ఏంటో వాళ్ళ హిడెన్ పొటెన్షియల్స్ కూడా తెలుసుకొని పరిస్థితిలో ఉన్నారు. ఒకరు వచ్చి నువ్వు మాట్లాడగలవు అని చెప్తేనే మాట్లాడుతున్నాడు, నువ్వు ఇది చేయగలవు అని చెప్తేనే చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళ హిడెన్ టాలెంట్స్, వాళ్ళ పొటెన్షియల్, ఎన్నో పొటెన్షియల్ కూడా తెలుసుకునే స్థితిలో ఉన్నారు యూత్ ఈరోజు. సో ముందుగా వాళ్ళకున్న శక్తిని వాళ్ళు తెలుసుకునేటట్టుగా చేయడం అవేర్నెస్ మొట్టమొదటిది. రెండవది అవేర్నెస్ ఆఫ్ ద సొసైటీ. సో అవేర్నెస్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ కోసం చేస్తున్న వ్యక్తులకి వీళ్ళకి మధ్య ఒక బ్రిడ్జ్ అనేది కావాలి. దెర్ షుడ్ బి సంబడి, లైక్ ఇలాంటి ప్రోగ్రామ్సా మరి మీడియానా, ఐ డోంట్ నో, సంబడి షుడ్ బి దేర్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్ బిట్వీన్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ అండ్ పీపుల్ హూ వాంట్ టు హెల్ప్ దెమ్.
ఈ రెండు వర్గాలు ఉన్నాయి, ఈ వర్గాల మధ్యలో వారధిగా నించోవాలి. వాళ్ళిద్దరిని కలుపుతూ మనం ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా ఈ యువశక్తి అనేది మనకు దేశశక్తిగా మారుతుంది. ఇది పౌరశక్తి కూడా దేశశక్తిగా మారుతుంది. సో ప్రస్తుతం ఉండే కన్జ్యూమరిజం కరెంట్ యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే నాకేంటి అనే దానికి మనం ఆన్సర్ చెప్పలేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. సో పౌరశక్తి వల్ల అసలు ఏమవుతుంది, వాట్ ఈస్ ద విజన్, what all can be achieved because of all citizens coming together. పౌరులు బాధ్యత వహిస్తే అసలు ఏం అవ్వచ్చు అనేది సంథింగ్ దట్ హ్యాస్ టు బి క్లియర్లీ చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే దాని పవర్ ఏంటి అనేది తెలిస్తేనే ఆ పవర్ ఇట్ విల్ అట్రాక్టర్స్ కదా. పిల్లలకి ఇది చెయ్యండి అంటే ఇప్పుడు ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా ఎంత అవేర్నెస్ ఉందంటే నాకేంటి, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఏదైనా సరే పౌరశక్తి అయినా సరే వీ హ్యావ్ టు బి ఏబుల్ టు టెల్ దాని వల్ల ఏమొస్తుంది అని. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు వస్తుంది, దాంట్లో ఒక పేపర్ లీక్ అయితే సో హీ సేస్ సెల్ఫ్ ఎస్టీమ్. సో సెల్ఫిష్ కి ఇంకొక సైడ్ సెల్ఫ్ ఎస్టీమ్. సో ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనే వాల్యూని మనము సిటిజన్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ది కమ్యూనిటీ, సిటిజన్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద స్టేట్, సిటిజన్ యాజ్ అ గ్లోబల్ సిటిజన్, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనే వాల్యూని అగర్ వీఆర్ ఏబుల్ టు make it the real thing, then I think we'll be on the right track. మనకి పౌరశక్తి అనేది అపారంగా ఉంది ఈ దేశంలో. ఇప్పుడు డిస్కషన్ తాలూకా దీంట్లో సారాంశం ఏంటంటే మనకి అపారంగా శక్తి ఉంది. ఆ శక్తికి ఒక సరి అయిన దిశ చూపించాలి. అలాగే దిశ చూపించగలిగే వారికి కూడా లోట్లేదు ఈ దేశంలో. దిశ చూపించే వారికి ఈ శక్తి స్థానంకి ఈ రెండుటికి సంధానపరిచి ఆ మార్గంలో నడిచే ఏర్పాట్లు చేసుకోవాలి. దిశ చూపించగలిగే వారికి మనం కొంత రక్షణ కల్పించి సహాయ సహకారాలు అందించాలి. ఏ కారణం చేతైనా ఒక ప్రాంతంలో అలాంటి నాయకులు కనిపించలేదు, మార్గదర్శనం చేయగలిగిన వారు లేరు అనుకుంటే మనకింత మునుపు మార్గదర్శనం చేసిన వాళ్ళు ఎక్కడా లోట్లేదు. గాంధీ ఉన్నారు, వివేకానందుడు ఉన్నారు, ఇంకా ముందుకెళ్తే చాలా మంది మనకి రామాయణం నుంచి ఈ రోజు వరకు చూసుకున్నామంటే ఎంతో మంది మనకి నాయకులు కనిపిస్తారు. లోకల్గా మనకి దిశ చూపించే వాళ్ళు ఉంటే చాలా సంతోషం. ఆ మార్గంలో వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం పట్టి శక్తి అటు ప్రవాహం జరగాలి. లేదు అనుకోండి మనకు ఆల్రెడీ చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళ నుంచైనా స్ఫూర్తిని మనం గ్రహించాలి అని దాని గురించి మనందరము ఏమి చేయగలం అనేది ప్రయత్నము రోజు ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ప్రారంభించాలి. అలాగైతేనే ఈ దేశము అతి త్వరలో ప్రపంచానికి జగద్గురు స్థానాన్ని సంపాదించుకొని మార్గదర్శనం చేయగలరు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ చక్కటి చర్చకు ఆస్కారం కలిగింది మీ అందరితో మాట్లాడిన తర్వాత. ముఖ్యంగా చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా మంచి విశ్లేషణ, సరైన దిశానిర్దేశం వైపు యువతను తీసుకెళ్లే అంశాలు మీరు అందరూ చెప్పారు. ముఖ్యంగా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాలను నిందించాల్సిన అవసరం లేదు, రాజకీయ వ్యవస్థని మనం దూషించాల్సిన అవసరం లేదు, రాజకీయ నాయకులను మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మన వ్యవస్థను మనమే బాగు చేసుకోగలం అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా పౌరులు తమ బాధ్యతను ఎరిగితే, సమాజం పట్ల స్పృహ కలిగిన పౌరులు తమ బాధ్యతను సరైన రీతిలో నిర్వర్తించగలిగితే, తమ శక్తిని సరైన రీతిలో ఉపయోగించగలిగితే చక్కటి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా తమలోని సామాజిక స్పృహను బయటకు తీయాలి, సమాజాన్ని బాగు చేయాలన్న ఒక సంకల్పాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా సమాజం బాగుపడమే కదా, వ్యక్తిగతంగా తమకు కూడాను ఖచ్చితంగా ఒక మంచి సంతృప్తి కలుగుతుందని కూడా వక్తలు చెప్తున్నారు. ఇది ఇవాల్టి పౌరశక్తి ప్రత్యేక చర్చ. నమస్కారం.